హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అనగనగా ఓ కథ. ఇవాల్టి మన బేతాళ కథ పేరు నిర్భయుడు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ దీక్ష చాలా గొప్పదే, కానీ అది ఎప్పటికీ చెడకుండా అలాగే ఉంటుందనుకోకు. భయం అన్నది ఏమిటో తెలియని ప్రగల్భుడు సైతం అతి స్వల్ప కారణానికి భయపడిపోయాడు. శ్రమ తెలియకుండా నీకు ప్రగల్భుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. గిరివ్రజపురంలో ఒక శ్రీమంతుడి కొడుకు ప్రగల్భుడు. బాల్యంలో కూడా అతనికి భయం అంటే ఏమిటో తెలిసేది కాదు. పెద్దవాడైతే భయం అదే తెలిసి వస్తుంది అనుకున్నారు. కానీ వాడు పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ వాడికి అపాయాలంటే మరింత నిర్లక్ష్యం ఏర్పడింది. పొద్దున లేచింది మొదలు వాడు అన్నీ సాహసాలే చేసేవాడు. అటువంటి పనులు చెయ్యటానికి భయం లేదా అని ఎవరైనా అడిగితే భయం అంటే ఏమిటి అని ఎదురు ప్రశ్న వేసేవాడు. ప్రగల్భుడి తల్లిదండ్రులు తమ కొడుకు గురించి చాలా భయపడేవారు. అపాయం అంటే భయం లేనివాడు ఎప్పుడైనా అపాయానికి గురి కావచ్చు. ప్రగల్భుడిని గురించి ఏం చేయాలో వారికి పాలుపోక తెలిసిన వారిని సలహా అడిగేవారు. ఒకసారి ఒక వృద్ధుడు వారితో, మీరు మీ కుమారుణ్ణి గురించి అనవసరంగా బెంగపడకండి. మీ బెంగ మూలంగా వాడు మారడు. వాడికి వచ్చే ఆపదలను మీ బెంగ తప్పించలేదు. ఎప్పుడో ఒకసారి వాడికి భయం అంటే ఏమిటో తెలిసి వస్తుంది. ఆ తరువాత వాడు కూడా అందరిలాగే జాగ్రత్తగా మసులుకుంటాడు అని చెప్పాడు. యుక్త వయస్కుడయ్యాక ప్రగల్భుడికి దేశాటన చెయ్యాలనిపించింది. ప్రపంచంలో ఎన్నో ప్రమాదాలున్నాయి. వాటన్నిటినీ ఎదుర్కోవాలని వాడి కోరిక. తానున్న గిరివ్రజపురంలో చేయదగిన సాహసాలన్నీ తాను అంతకుముందే చేశాడు. అందుచేత అతను తండ్రి అనుమతి పొంది ఒక సేవకుణ్ణి వెంటబెట్టుకుని దేశాటనకు బయలుదేరాడు. వాళ్ళు చాలా గ్రామాలు చూశారు. సాహసకృత్యాలు చేసే అవకాశం ఏది వచ్చినా ప్రగల్భుడు వదిలిపెట్టలేదు. అతని పేరు అన్ని వైపులా మారుమోగింది. ఇలా దేశాటన చేస్తూ కొంతకాలానికి వారొక పెద్ద నగరం చేరారు. అది ఒక వర్తక కేంద్రము, పుణ్యక్షేత్రము కూడాను. ప్రగల్భుడు చేరిన సమయానికి నగరమంతా యాత్రికులతోనూ వర్తకులతోనూ కిక్కిరిసి ఉన్నది. ప్రగల్భుడికి బస దొరకలేదు. నగరం చివర ఒక పెద్ద భవంతి ఉన్నదని, ఇల్లు గలవారు దానిని పాడుపెట్టి నగరం మధ్యలో తమకు గల మరొక భవంతిలో ఉంటున్నారని తెలిసింది. ప్రగల్భుడు నగరం మధ్యలో ఉంటున్న ఇంటికి వెళ్ళాడు. పాడుపెట్టిన ఇంటి యజమాని చనిపోయాడు. ఆయన భార్య తన కుమార్తెతో సహా ఉంటున్నది. అమ్మా, నేను ఈ ఊళ్ళో కొంతకాలం ఉందామని దూరదేశం నుంచి వచ్చాను. నగరం వెలుపల మీ ఇల్లు పాడుపెట్టి ఉన్నదని విన్నాను. 4 రోజుల పాటు నేను అందులో ఉండటానికి అనుమతించగలరా అని ప్రగల్భుడు ఇల్లు గలావిడను అడిగాడు. నీ ఇష్టం వచ్చినంతకాలం ఉండు నాయనా. ఆ ఇంట్లో ఉండటానికి ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు. నీకు అభ్యంతరం లేకపోతే నాకు లేదు అన్నది ఇల్లు గలావిడ. వెంటనే ప్రగల్భుడు తన సేవకుణ్ణి వెంట పెట్టుకుని పాడుపడిన ఇంటికి వెళ్ళి ఇల్లు బాగు చేయించి ఆ రాత్రికి వంట చేయించుకుని తిని నిశ్చింతగా పడుకుని నిద్రపోయాడు. ఒక రాత్రి వేళ ప్రగల్భుడు మేలుకున్నాడు. భవనం పైకప్పు నుంచి మాటలు వినపడ్డాయి. నేను పైనుంచి పడితే ఏం చేస్తావు అని. ఏమీ చెయ్యను, కావాలంటే నాపైనే పడు అన్నాడు ప్రగల్భుడు. ఎలా పడమంటావు? మొత్తంగా పడనా, ముక్కలు ముక్కలుగా పడనా అన్న ప్రశ్న మళ్ళీ వినిపించింది. నువ్వు నుసిగా రాలినా నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ప్రగల్భుడు. అతను ఆ మాట అన్న మరుక్షణం ఒక కాలు దభీమని పైనుంచి పడింది. దాని తరువాత ఒక చెయ్యి, ఇంకొక కాలు, తల, ఇలాగా మనిషి శరీర భాగాలు
ప్రగల్భుడి చుట్టూ రాలిపడ్డాయి. ప్రగల్భుడు ఏమాత్రమూ చలించకుండా, ఇక ఈ ఆట చాలు, నీ భాగాలన్నీ కూడదీసుకుని పూర్తి అవతారంతో కనిపించి ఈ ఇంటిని పట్టుకుని ఎందుకు వేళ్లాడుతున్నావో, ఎందుకు జనాన్ని భయపెడుతున్నావో చెప్పు అన్నాడు. అతను చూస్తూ ఉండగానే శరీర భాగాలన్నీ చేరుకుని ఒక ఆకారం ప్రగల్భుడి ముందు నిలబడి నీరసంగా ఇలా అన్నది. నేను ఈ ఇంటి యజమానిని. బతికున్న కాలంలో నేను అక్రమంగా ఇంకొకడి ఆస్తి హరించాను. నేను చేసినది నీచమైన దొంగతనం. ఆ ఆస్తిని నా భార్య చేత ఆ మనిషికి ఇప్పిస్తేనే గాని నాకు ముక్తి ఉండదు. నువ్వు వెళ్ళి నా భార్యకి ఈ మాట చెప్పి నాకు ఈ హీనమైన జీవితం నుంచి త్వరగా విముక్తి కలిగించు అన్నాడు. ప్రగల్భుడు అలాగే చేస్తానని మాట ఇవ్వగానే ఆ దయ్యం మాయమైపోయింది. ఇంకా తెల్లవారనే లేదు. అయినా ప్రగల్భుడు వెంటనే బయలుదేరి ఇంటి యజమానురాలి వద్దకు వెళ్ళాడు. అంత చీకటితోనే అతను రావటం చూసి పాడుబడిన ఇంట్లో అతనికేదో భయోత్పాతం కలిగిందనుకుంది ఇంటావిడ. అయితే ప్రగల్భుడు చెప్పినదంతా విన్నాక ఆమెకు పరమానందమయ్యింది. ఆ ఇంట్లో దయ్యంగా తిరుగుతున్నది నా భర్తేనా? ఆయన చెప్పిన కుటుంబం నాకు తెలుసు. పాపం, వాళ్ళు కటిక దారిద్ర్యంతో బాధపడుతున్నారు. వాళ్లకు వాళ్ళ ఆస్తి వెంటనే ఇచ్చేస్తాను. నువ్వు నిజంగా ఎంతో ధైర్యవంతుడివి. కనుకనే నా భర్తకు విముక్తి లభించింది. నాయనా, నువ్వెక్కడి నుంచి వస్తేనేం? మా కుటుంబానికి ఎంతో మేలు చేశావు. నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను. నిక్షేపంగా మాతోనే ఉండిపో, మరెక్కడికి వెళ్ళకు అన్నదా ఇల్లాలు. ఆమె కూతురు చాలా చక్కనిది, బుద్ధిమంతురాలును. కానీ ప్రగల్భుడికి సాహసకృత్యాలు చెయ్యాలని ఉండటం చేత అతనికి ఒకచోట స్థిరపడిపోవాలని లేదు. నన్ను క్షమించండి, నేను ఒకచోట స్థిరంగా ఉండలేను. అపాయాలను వెతుక్కుంటూ తిరిగే వాడికి బ్రహ్మచర్యమే మేలు అన్నాడు ప్రగల్భుడు ఆ ఇల్లాలితో. ఆమె కుమార్తె 2 పావురాలను పంజరంతో సహా అతనికి బహుమానంగా ఇచ్చింది. ఆ తల్లి కూతుళ్లకు వీడ్కోలు చెప్పి ప్రగల్భుడు తన సేవకుడితో సహా ఆ నగరం నుంచి బయలుదేరాడు. వాళ్ళు తెల్లవారుతూనే బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఒక అందమైన వనప్రాంతం చేరుకుని చెట్ల నీడలో విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు సేవకుడు ప్రగల్భుడితో, ఈ పావురాలు చూడండి, స్వేచ్ఛ కోసం ఎలా కొట్టుకుంటున్నాయో. మన వెంట ఇవి కూడా దేనికి అన్నాడు. నిజమే అంటూ ప్రగల్భుడు పంజరం తలుపు తెరిచాడు. వెంటనే పావురాలు బయటికి వచ్చి ప్రగల్భుడి ముఖం ముందు రెక్కలను పెద్ద చప్పుడుతో ఆడించి ఎగిరిపోయాయి. వాటి రెక్కల చప్పుడుకు ప్రగల్భుడి గుండె గుబుక్కుమన్నది. అతనొక్క క్షణం పాటు భయపడ్డాడు. అంతే, ఆ క్షణంలో అతని తత్వమంతా మారిపోయింది. దేశాటన చెయ్యాలని, సాహసకృత్యాలు చెయ్యాలని ఇంతవరకు ఉన్న ఉత్సాహం ఒక్కసారిగా అంతరించిపోయింది. అతను వెంటనే తిరిగి వచ్చి ఆ ఇల్లాలి కుమార్తెను పెళ్ళాడి అక్కడే సుఖంగా స్థిరపడిపోయాడు. తన కుమారుడిలో కలిగిన ఈ మార్పు తెలిసి అతని తండ్రి కూడా ఎంతో సంతోషించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఎంతెంత సాహసాలో చేసి ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్న నిర్భయుడు ప్రగల్భుడు. సాధువులైన పావురాలను చూసి భయపడటమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, భయం అపాయం వల్లనే కలుగుతుందనుకోవడం పొరపాటు. సాహస కార్యాలు చేసేవారంతా భయం ఎరగని వాళ్ళు అనుకోవటం మహాపొరపాటు. మహాయోధుడికి కూడా భయం ఉండవచ్చు. భయం అన్నది అనుభవం లేనివాడు ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోగలుగుతాడు. ప్రమాదం యొక్క స్వభావం తెలిసినప్పుడు భయం ఏర్పడుతుంది. పావురాలు సాధువులే కావచ్చు, కానీ అవి తమ రెక్కలతో అసాధారణమైన ధ్వని చేస్తాయి. అలాంటి చప్పుడు ముఖం ఎదుట అకస్మాత్తుగా కలగడంతో ప్రగల్భుడు భయపడ్డాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.
మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అనగనగా ఓ కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.